ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 ద బెస్ట్ 7 ఎవరో చూద్దాం. ఈ సీజన్లో ఇంతకంటే బలమైన టీంని మనం చూసి ఉండం. ఈ వీడియోలో ఈ సీజన్ బెస్ట్ ప్లేయింగ్ 7 గురించి మాట్లాడుకుందాం. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏ ప్లేయర్ మిస్ అయ్యాడో కామెంట్ చేయండి. ముందుగా రైడర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్లో హైయెస్ట్ రైడ్ పాయింట్ సాధించిన అయాన్, ఇతను పాట్నా తరపున ఆడాడు. 316 రైడ్ పాయింట్లతో అద్భుతమైన కన్సిస్టెన్సీ, అమేజింగ్ ఫుట్వర్క్తో టీంని క్వాలిఫైర్ 2 వరకు తీసుకుని వచ్చాడు. పాట్నా పైరేట్స్కి పర్దీప్ నెర్వాల్ తర్వాత చాలా మంచి యంగ్ ప్లేయర్ దొరికాడు. ఇంకా మరోవైపు బెంగాల్ వారియర్స్ నుంచి పవర్ హౌస్ దేవాంగ్ దలా, ఇతను 272 రైడ్ పాయింట్లతో పీకేఎల్ సీజన్ని ఎండ్ చేశాడు. ప్రతి మ్యాచ్కి యావరేజ్గా 16.9 రైడ్ పాయింట్లు అంటే అదో మాన్స్టర్ స్టాట్ అని చెప్పాలి. అతని స్ట్రెంగ్త్, బాడీ బ్యాలెన్స్ బెంగాల్కు ఈ సీజన్ బ్యాక్ బోన్గా నిలిచాడు. నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు? మన తెలుగు టైటన్స్ నుంచి షైనింగ్ స్టార్ భరత్ హుడా 230 రైడ్ పాయింట్లతో అదరగొట్టాడు. 2 వైపులు రైడ్ చేయగల వర్సటైల్ ప్లేయర్. టైటన్స్ టాప్ 3 చేరుకుందంటే భరత్ కృషి ఎంతో ఉంది. ఇప్పుడు డిఫెన్స్కి వెళ్దాం. పాట్నా పైరేట్స్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్ నవదీప్. ఈ సీజన్లో 73 ట్యాకిల్ పాయింట్స్ ఉన్నాయి. అన్బిలీవబుల్ రిఫ్లెక్సెస్తో ఎంత అగ్రెసివ్ రైడర్ వచ్చినా బెడ్ లైన్ దగ్గర వాల్లా నిలబడ్డాడు నవదీప్. ఇంకో డిఫెండర్ హర్యానా కెప్టెన్ జైదీప్ ఈ సీజన్లో 68 ట్యాకిల్ పాయింట్స్ చేశాడు. ఇతను హైయెస్ట్ సూపర్ ట్యాకిల్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఇంకో ప్లేయర్ పునేరి పల్టన్కి రైట్ కవర్లో ఉన్న డైనమిక్ డిఫెండర్ గౌరవ్ కాత్రే. తన యాంటిసిపేషన్, టైమింగ్, బాడీ కంట్రోల్తో చాలామంది రైడర్లను వణుకు పుట్టించాడు. 59 ట్యాకిల్ పాయింట్స్తో రైడర్కి చెమటలు పట్టించాడు. లాస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టీమ్ నితీష్ కుమార్. నితీష్ అంటే కామ్ అండ్ కంపోస్ట్. ట్యాకిల్స్ విషయంలో మైండ్ గేమ్ ఆడతాడు. 65 ట్యాకిల్ పాయింట్లతో సూపర్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు. తన పేషెన్స్ అండ్ ప్లానింగ్ వల్ల తమిళ్ తలైవాస్ కొన్ని ఎడ్జ్ మ్యాచ్లు విన్ అయ్యారు. ఇక ఇప్పుడు ఈ టీమ్ క్యాప్టెన్ ఎవరో చూద్దాం. ఈ డ్రీమ్ టీమ్కి పర్ఫెక్ట్ లీడర్ దేవాంగ్ దలాల్. అటు రైడింగ్లోనే కాదు, టీమ్ని మోటివేట్ చేయగల యాటిట్యూడ్, అగ్రెసివ్ ప్లేయర్. తను యంగ్ అండ్ ఫియర్లెస్. ప్రెజర్ సిచ్యువేషన్స్లో బాగా హ్యాండిల్ చేస్తాడు. సో దేవాంగ్ ఈ టీంకి బెస్ట్ కెప్టెన్. పీకేఎల్ సీజన్ 12లో ఇది మన డ్రీమ్ టీమ్. అండ్ ఈ టీంకి ఎవరు కోచ్ అయితే బాగుంటుందో చెప్పండి. మీకు ఎవరు బెస్ట్ అనిపించారో ఈ డ్రీమ్ టీంలో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సిఎస్ స్పోర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వీడియోలో తెలుగు టైటన్స్ ఆల్ టైమ్ బెస్ట్ 7తో కలుద్దాం.